హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సమాచార జ్ఞానంగా అంశం అంబేద్కర్కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అంబేద్కర్కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. ఇక వినండి. బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎందుకో అరెస్ట్ చేయలేదు? చాలామందికి తెలియని విషయం. భారతదేశంలోని గాంధీ, నెహ్రూ లాంటి తదితర నాయకుల్ని ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన అప్పటి ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలను నడిపిన అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలేమిటో తెలుసుకుందామా మరి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్లో చదివిన విశ్వవిద్యాలయంలో ఒక అసోసియేషన్ ఉండేది. న్యాయశాస్త్రంలో కోవిదులైన ఆ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు వారు ప్రపంచవ్యాప్తంగా మేధావులుగా గుర్తింపబడిన వారు మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉండేవారు. అంబేద్కర్ గారికి ఈ రెండు అర్హతలు ఉండటంతో ఆయన అందులో సభ్యుడైనారు. అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి అన్నది ఒక నియమం. సామాన్య విద్యావంతులకు మాత్రం సభ్యత్వం ఉండేది కాదు. ఆ సంఘంలోని సభ్యులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు, ఆదరణ ఉండేవి. వారు ఏ దేశం వారైనా బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎలాంటి అవమానం జరగకుండా వారికి చూసేది బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విశ్వవిద్యాలయం సంఘ సభ్యుడు అయినందున ఆయన్ను పోలీసులు అరెస్టు చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వవిద్యాలయం అనుమతిని తీసుకోవాల్సి ఉండేది. భారతదేశంలో కుళ్ళిపోయిన సాంఘిక వ్యవస్థను సంస్కరించడానికి అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలను చేపట్టారు. స్వాతంత్ర సమర సందర్భంలో ఒకసారి ఓ పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. అందుకు అంబేద్కర్ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజంగానే అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పాడు. అది విన్న అంబేద్కర్ గారు అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగాడు. బ్రిటిష్ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ టైప్ చేసి అనుమతి కొరకు ఆ పై అధికారులకు పంపాడు. అది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ విశ్వవిద్యాలయం సంఘ సభ్యుడైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదు అనే నియమం ఆ పోలీస్ అధికారికి తెలియజేయనన్న అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. తెలియజేయటం మూలాన ఈ పై విషయమై బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఉత్తరం రాస్తూ, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారిని మాత్రమే మీరు సస్పెండ్ చేశారు, మరి ఆయనకు సహకరించిన మిగతా అధికారుల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. దాని ఫలితంగా అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా బ్రిటిష్ అధికారులందరినీ సస్పెండ్ చేసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. దట్ ఈజ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అన్నట్టు బ్రిటిష్ విశ్వవిద్యాలయంలోని అప్పటి అసోసియేషన్లో భారతదేశం నుండి ఒకే ఒక సభ్యుడు ఉండేవారు. అది కూడా ఆయనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే. అది ఆయన విశిష్టత. అందుకే అంబేద్కర్కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం అలాంటిది అనేటువంటి ఈ సమాచార జ్ఞానం మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.